రాష్ట్రంలో అన్ని ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక డిపిఆర్ తయారు చేసి అభివృద్ధి చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. టెంపుల్ టూరిజంకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ఎన్ని నిధులు అయినా ఇస్తామని, భూముల అన్యాక్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమంటున్న కొండా సురేఖతో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి చూద్దాం. భద్రకాళి అమ్మవారిని మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. మరి ఈ దేవాలయ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ఏంటనేది కొండా సురేఖ గారిని తెలుస్తుంది. మేడం చెప్పండి, భద్రకాళి అమ్మవారి ఆలయం చాలా వేలాదిగా భక్తులు వస్తుంటారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు? మొత్తం ఈ మాడ వీధిలో విస్తరణ ముఖ్యంగా భద్రకాళి అమ్మవారి దర్శనానికి వచ్చే సంఖ్య పెరుగుతుంది, కానీ ఇక్కడ స్థలం వల్ల కొంచెం మనకు ఇరక అంటే దగ్గర కంజెస్టెడ్ గా ఉండడం వల్ల వాళ్లకు మనకి అనుకూలంగా దర్శనం ఇవ్వలేకపోయాం. దానికోసం మనం ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా డిస్మాంటల్ చేసి మనం చుట్టూ కూడా మాడవీధిలో ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇంకా అవసరమైతే ఇంకా ఏదున్నా కూడా మేము చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి శుక్రవారం కూడా పెద్ద ఎత్తున నాట్ ఓన్లీ పండుగలకు ప్రతి శుక్రవారం కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అమ్మవారికి మరి వాళ్ళు వచ్చి పూజలు చేసుకొని వెళ్తారు. ఇతర ఆలయాల అభివృద్ధి బాసర కానీ వేములవాడ కానీ 6A1 టెంపుల్స్ అన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకున్నామండి. అన్నిటికీ డిపిఆర్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పటికే బాసరకు కూడా దగ్గరకు వచ్చింది మన అది డిపిఆర్. వేములవాడది ఆల్రెడీ రెడీ అయింది. ఇప్పుడు పని కూడా నడుస్తూ ఉన్నది. అదేవిధంగా మిగతా టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో మన కొండగట్ట ఆంజనేయ స్వామి కానీ అట్లాంటి ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. భద్రాచలం కూడా ఇప్పుడు వర్క్ అది కూడా స్టార్ట్ అయింది. అవన్నీ కూడా మేము ఒక రేంజ్కి తీసుకురావాలని. ఎందుకు అంటే మనకు టూరిజం అనేది టెంపుల్ టూరిజం మన దగ్గర తక్కువ. ఒక యాదగిరిగుట్ట కట్టిన తర్వాత మళ్ళీ దానికి ఫెసిలిటీస్ కూడా మేమే అరేంజ్ చేశాము. ఇప్పుడు మిగతా టెంపుల్స్కు కూడా అన్ని ఫెసిలిటీస్ తోటి ఒక మనకు సర్క్యూట్ లాగా చేసినట్టయితే వాళ్ళు వెళ్తూ ఒక ఈకో టూరిజమే కాకుండా టెంపుల్ టూరిజమే కాకుండా ఒక టూరిజం సర్క్యూట్ లాగా పెట్టినట్టయితే అందులో అన్ని కలిసి వచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం పర్యాటకులను ఆకర్షించినప్పుడు మనకు రెవెన్యూ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెవెన్యూ జనరేట్తో పాటు మనకు భక్తుల సంఖ్య పెరిగినప్పుడు మనకు దేవాదాయ ఇన్కమ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా టెంపుల్స్ మీద ప్రత్యేక దృష్టి సారించి వాటి అవసరాలకు కావలసిన నిధులు ఇవ్వడానికి వెనకాడను. మీరు ముందు డిపిఆర్స్ ప్రిపేర్ చేయండి అని వారు చెప్పడం జరిగింది. అన్నిటినీ కూడా వారి ముందు మేము పెట్టి ఒక్కొక్కటిగా మేము తప్పకుండా అన్నిటిని కూడా అభివృద్ధి చేస్తాం. భూములన్నిటినీ కూడా మేము అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. కావాలని లోకల్ వాళ్ళ నుంచి తెప్పించుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఆక్రమించబడ్డాయి, ఎంత భూమి ఉన్నది, ఎంత ఎక్స్టెండ్ వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఇంకా మిగిలిన భూమిని ఏ విధంగా రక్షించుకోవాలి, ఏవైతే ఇంకా ఉన్న భూములను కూడా మనం దాంట్లోంచి కూడా ఎట్లా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, సోలార్ సిస్టమ్స్ పెట్టడం కానీ లేకపోతే చెట్లు నాటి యూకలిప్టస్ చెట్ల లాంటివి నాటి పేపర్ మిల్లులకు సప్లై చేయడం, ఈ విధంగా మనకు ఇన్కమ్ జనరేటింగ్ అంటే అట్లా ఆక్రమించుకోకుండా ఉంటాయి. మనకు దాని ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ విధంగా కొన్ని కార్యక్రమాలను మేము తీసుకోవడం జరిగింది. అవి ముందు ఇంప్లిమెంట్ చేస్తాం. ధన్యవాదాలండి. దేవాలయ భూములు అన్యాక్రాంతంగా అన్ని చర్యలు తీసుకుంటామని, అలాగే రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, భద్రకాళి ఆలయం నుంచి.